హాయ్ అండి. ఈ వీడియోలో మీషోలో మీరు ప్రొడక్ట్స్ పర్చేజ్ చేసి నచ్చకపోతే రీఫండ్ కోసం అంటే మనీ కోసం మేము సిఓడి ఇచ్చాము, మాకు క్యాష్ ఇవ్వాలి అని చాలామంది అంటూ ఉంటారు. సో క్యాష్ అనేది ఇవ్వరు. మీషో కంపెనీ వచ్చేసి మనకు అకౌంట్లో పడతాయి. సో అకౌంట్లో వేస్తారు వాళ్ళు. సో మీషో అకౌంట్లో ఇలా అకౌంట్ ఓపెన్ చేయగానే మనకు ఆల్రెడీ అకౌంట్ ఉండుంటే ఇలా ఓపెన్ అవుతుంది. రైట్ సైడ్లో కార్ట్ ఉంది, లెఫ్ట్ సైడ్లో హలో అనే మన డీటెయిల్స్ ఉంటాయి. సో ఇక్కడ క్లిక్ చేయగానే మనకు మీ యొక్క అకౌంట్ మొబైల్ నెంబర్, హెల్ప్ సెంటర్, చూస్ లాంగ్వేజ్, ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ ఉంది, బ్యాంక్ అండ్ యూపీఐ డీటెయిల్స్, పేమెంట్ అండ్ రీఫండ్ అని వచ్చింది. సో మీరు ఎటువంటి అకౌంట్ కానీ ఏది కానీ ఇవ్వకపోతే, యూపీఐ కానీ ఇవ్వకపోతే ఇక్కడ మీషో బ్యాలెన్స్ ఉంది కదా, ఇక్కడ యాడ్ అవుతాయి. ఈ డైరెక్ట్గా మీకు ఇన్స్టెంట్గా రిఫండ్ వచ్చేస్తుంది. మీషో బ్యాలెన్స్ పెట్టుకుంటే, అంటే రిటర్న్ పిక్ చేసిన డెలివరీ బాయ్ అప్డేట్ చేయగానే మనకు ఈ యొక్క అమౌంట్ అనేది మీషో బ్యాలెన్స్లో పడుతుంది. అలా కాకుండా మనకు బ్యాంక్ అకౌంట్లో రావాలనుకుంటే ఇక్కడ మనకు బ్యాంక్ అండ్ యూపీఐ డీటెయిల్స్ అనేవి ఇక్కడ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ యాడ్ చేయాలి. సో దానికోసం ఒక వెరిఫికేషన్ కోడ్ అనేది వస్తుంది మన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి. ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై చేసుకోవాలి. వెరిఫై చేసుకున్నాక ఇక్కడ మనకు ఐఎఫ్ఎస్సి కోడ్, అకౌంట్ నెంబరు, కన్ఫర్మ్ అకౌంట్ నెంబరు, అకౌంట్ హోల్డర్స్ నేము, ఇవన్నీ కరెక్ట్గా మిస్టేక్ అంటే నెంబర్స్ అనేవి మిస్టేక్ చేయకుండా యాజ్ ఇట్ ఈస్గా మీ బ్యాంక్ అకౌంట్లో ఎలా ఉందో అలా ఇచ్చేసి సబ్మిట్ చేసేయాలి. సబ్మిట్ చేయగానే మీరు రిఫండ్ అంటే రిటర్న్ పెడతారు కదా, రిటర్న్ పెట్టేటప్పుడు మీకు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్సా లేకుంటే యూపీఐ డీటెయిల్స్ అనేది అడుగుతుంది. ఇవి ఇస్తే సరిపోతుంది. మీకు ఇక్కడ సేమ్ యూపీఐ కూడా అంతే, యూపీఐ అకౌంట్ కూడా యాడ్ చేసి వెరిఫై చేయాలి. వెరిఫై చేశాక 769 వెరిఫై అయ్యాక మన యూపీఐ ఐడి ఇక్కడ ఇచ్చి సబ్మిట్ చేయాలి. ఇవి ఆల్రెడీ మీ అకౌంట్లో యాడ్ అయి ఉంటాయి. సో నెక్స్ట్ మీరు ఏదైనా ప్రోడక్ట్ని పర్చేజ్ చేసినప్పుడు మై ఆర్డర్స్లోకి వెళ్ళి ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ రీజన్ ఫర్ ఎక్స్చేంజ్ అనేది ఉంటుంది. రిటర్న్ ఆర్ నో రిటర్న్, కొన్నిటికి నో రిటర్న్, ఎక్స్చేంజ్ అవైలబుల్. ఇక్కడ క్లిక్ చేయగానే మనకు ఎక్స్చేంజ్ అనేది వస్తుంది. రిటర్న్ ఆర్ ఎక్స్చేంజ్ నాట్ అవైలబుల్. ఇక్కడ 7 days పీరియడ్ అనేది ఉంటుంది. 7 days పీరియడ్లో మనం మీరు తీసుకున్న ప్రోడక్ట్ని రిటర్న్ అనేది అప్డేట్ చేయొచ్చు. సో ఇక్కడ మనకు హెల్ప్ సెంటర్ నెంబర్ కూడా ఉంటుంది. ఇక్కడ హెల్ప్ సెంటర్ నెంబర్ కూడా ఇక్కడ మనకు అవైలబుల్గా ఉంటుంది. ఇది నేను చాలా అంటే చాలా 2020 డిసెంబర్లో చేసిన కాబట్టి ఇవి ఇట్లా చూపిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, మీకు రీఫండ్ కోసం అయితే హోమ్లోకి వెళ్ళండి. ఇక్కడ హలో అని ఉంది. ఇక్కడ మీషో బ్యాలెన్స్లో మన అమౌంట్ అనేది యాడ్ అవుతుంది మీరు ఎటువంటి అకౌంట్ కానీ ఇవ్వకపోతే. ఇక్కడ మాత్రం అకౌంట్ నెంబర్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇస్తే మీకు ఈజీ రీఫండ్ ప్రాసెస్ అనేది ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.